మూసీపై అఖిలపక్ష సమావేశానికి సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. 2-3 రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయనుంది ప్రభుత్వం. హైడ్రా కూల్చివేతలు, మూసీ రివర్బెడ్పై మార్కింగ్లు నగరంలో తీవ్ర అలజడి రేపుతున్నాయి. దీంతో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుని ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. 2014 తర్వాత గ్రేటర్ పరిధిలో జరిగిన ఆక్రమణల గురించి ప్రభుత్వానికి నివేదిక అందింది. అందులో ఏముందో చూద్దాం. మూసీ నది తీరం వెంట ఇళ్లు కూల్చివేతలపై, ప్రజాందోళనలపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే అఖిలపక్ష సమావేశానికి సిద్ధమవుతోంది. 2-3 రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మూసీ డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ఒక్కొక్కరుగా మంత్రులు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుసార్లు మూసీ బాధితులను ఆదుకోవడానికి ప్రతిపక్షాలు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. మరోవైపు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నాం ప్రభాకర్, ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఇంటర్నల్గా మూసీ బాధితుల అంశంపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మూసీ నిర్వాసితులకు బెస్ట్ ప్యాకేజీ ఇస్తామని పలుమార్లు నొక్కి చెప్పారు. ఎలా చేస్తే బాగుంటుందో చెప్పాలని ప్రతిపక్షాలను ఆయన కోరారు. పట్టా భూముల్లోని ఇళ్లు కోల్పోయిన వారికి వాటి విలువ కట్టి చెల్లిస్తామని, ప్రాజెక్టులు నిర్మించే సమయంలో ఆస్తులకు ఎలా లెక్క కడతామో ఇప్పుడు కూడా అలాగే చేస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. ప్రజల కోసం ప్రతిపక్షాల నుంచి సలహాలు, సూచనలను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ మూసీ రివర్ని ఏ రకంగా రిజర్వేట్ చేసుకొని నగరానికి అందించాలో, నగరం చుట్టూ అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఏ రకంగా బాగు చేయాలి, రైట్? ఆ ఇల్లు కోల్పోతున్నటువంటి వాళ్ళందరితో ఈ ప్రభుత్వం మాట్లాడటానికి సిద్ధంగా ఉంది. నేను మాట్లాడే నాయకులు కూడా నేను చెప్తా ఉన్నాను, నిజంగా ఆడెవరైనా ఇల్లు కోల్పోయేటువంటి వాళ్ళు ఉండి బాధపడతా ఉంటే వాళ్ళకి మీరు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే, ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుందో కూడా చెప్పడానికి మా తలుపులు బాగా తెరిచి ఉంచాం. మీలాగా మేమేమో గడిల్లో లోపల బంధించుకొని బతకట్లేదు, గేట్లు మూసేయలేదు. మేము అడుగుతున్నాం, రండి. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. రండి, మీ ఆలోచన ఏంటి, వాళ్ళకి ఏం చేస్తే మేలు జరుగుతుందో చెప్పండి. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనల కారణంగా హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ వేసింది సర్కారు. నగరంలోని చెరువులపై సర్వే చేపట్టింది. సర్వే పూర్తయ్యే వరకు కూల్చివేతలు వద్దని ఆదేశించింది. చెరువులను ఇక నుంచైనా కబ్జాలకు గురికాకుండా కాపాడదామన్నారు డిప్యూటీ సీఎం. 2014 నుంచి 23 వరకు జరిగిన కబ్జాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు భట్టి. గడిచిన 3 నెలల నుంచి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువులలో FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కట్టడాలను వరుసగా కూల్చివేసుకుంటూ వస్తోంది. దీనిపై పలువురు హైకోర్టుకు వెళ్లారు. బఫర్ జోన్ FTL పరిధి నిర్ధారించకుండా ఎలా కూల్చివేస్తారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. దీంతో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువుల సర్వే చేపట్టడానికి నిర్ణయం తీసుకుంది సర్కారు. గ్రేటర్ సిటీ మొత్తంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎలా ఉండేవి, రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి TRS ప్రభుత్వం పాలనలో ఎంత మేరకు కబ్జాలకు గురయ్యాయి అనేది మార్కింగ్ చేస్తోంది. గ్రేటర్ సిటీలోని మొత్తం 695 చెరువులు ఉంటే 499 చెరువులు మాత్రమే కబ్జాకు గురి కాలేదు. కబ్జాకు గురైన 199 చెరువుల్లో 20 పూర్తిగా కబ్జా అయిపోయాయి. 57 చెరువులు కొంతమేరకు కబ్జా అయ్యాయి. ఇంకోవైపు HMDA ఆధ్వర్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల జాయింట్ సర్వే జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం తాజాగా మరో సర్వే చేయాలని అధికారులను ఆదేశించింది. ఆ సర్వే పూర్తయిన తర్వాత చెరువుల లెక్కలను, ముఖ్యంగా FTL జాబితాను అధికారికంగా వెబ్సైట్లలో పెడతామని అంటోంది. ప్రతిపక్ష పార్టీలు మూసీ ప్రక్షాళనపై రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు డిప్యూటీ సీఎం. మూసీ బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం తలుపులు తెరిచి ఉన్నాయన్నారు. మూసీ బాధితుల విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. అఖిలపక్ష సమావేశంలోపు నష్టపరిహారం అంశంలో ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా, అఖిలపక్ష సమావేశంలో పార్టీల అభిప్రాయం స్వీకరించిన తర్వాత ప్రకటన చేస్తుందా అనేది వేచి చూడాలి.